ఎగ్జిట్ పోల్స్ ఊహించని విధంగా నిజంగా కూడా ఈవెన్ నేషనల్ డిబేట్స్లో కూడా మనం చూస్తే ఎగ్జిట్ పోల్ ఈసారి చెప్పడానికి కొంచెం జంకుతూనే చెప్పారు. అయినా కూడా రెండు తప్పినాయి, నా లెక్కలో రెండు తప్పినాయి. జార్ఖండ్ ఏమో పూర్తిగా బీజేపీ గెలుస్తుంది అన్న వాతావరణం వచ్చింది. ఇక్కడ హోరాహోరీ ఉండొచ్చు, లేదంటే బీజేపీ గెలవచ్చు అని చెప్పారు. కానీ మహాయుతి ఇంత ఆల్మోస్ట్ వన్ సైడ్ ఒక సునామీ లాగా ఫలితాలు రావటం, అందులో కూడా మోడీ గారు ఎక్కువ ప్రచారంలో పాల్గొనలేదు అన్నది ఒకటి చెప్తా ఉన్నారు. దీన్ని అంటే ఎలా అర్థం చేసుకోవాలి? మొన్న పార్లమెంట్లో మొత్తం మోడీ గారి మీద వెళ్ళటం వల్ల నష్టం జరిగిందనే, లేదు ఇందాక మల్లేశ్వర్ గారు చెప్పారు ఆర్ఎస్ఎస్ మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు మీదేసుకోలేదు, ఈసారి మాత్రం మరి ఇక్కడ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ మహారాష్ట్ర, అక్కడ నష్టపోకూడదని వాళ్ళు పూనుకున్నారా? ఈ ఫలితాలని ఏ కారణంగా మహారాష్ట్రలో ఇంత భారీ ఫలితాలు వచ్చి ఉంటాయి అంటారు? నమస్కారం అండి. ముందుగా మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి కో ప్యానలిస్టులకి నమస్కారం. ఈరోజు ఎన్నికల ఫలితాలు ఈ సందర్భంగా మేము ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకు, మహాయుతికి మద్దతు ఇచ్చిన అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు. భారతీయ జనతా పార్టీ ఈరోజు మహారాష్ట్రలో సాధించిన విజయం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాధించిన విజయము ఇది ఒక చారిత్రాత్మకమైన విజయంగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గడిచిన 4-5 నెలల క్రితం జరిగిన ఎన్నికల లోపల చాలా దారుణంగా ఎన్డీఏ కూటమి విఫలమైంది. 17 సీట్లే పరిమితమైనం. కానీ మేము ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఎందుకనంటే అక్కడ జరిగిన ఓటింగ్ సరళిని గమనిస్తే మేము కేవలం 0.6% ఓట్లు తేడానే ఉండే భారతీయ జనతా పార్టీ కూటమికి, ఇండియా కూటమికి ఓన్లీ 0.6% ఓట్ల తేడా. అదేవిధంగా దాదాపు 126 సీట్లల్లా భారతీయ జనతా పార్టీ కూటమి అసెంబ్లీ వరకు ఆ విధంగా ఉండే, వాళ్ళు 136 సీట్లలో వాళ్ళు కూడా మెజార్టీలో ఉన్నారు. అయితే మేము ఆ సందర్భంగానే మా తయారీ సంసిద్ధత అనేది పార్లమెంట్ ఎన్నికలు గడిచిన నెక్స్ట్ డే నుంచి మాది ఫీల్డ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అయితే దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మేము మా కష్టించే తత్వము, ఫీల్డ్ లెవెల్లో, బూత్ లెవెల్లో మేము చేసిన పని ఒకటి. రెండు, ఏదైతే మహావికాస్ అగాడే అని చెప్పుకున్నారో వాళ్ళు ఆత్మవిశ్వాసంతో, అతి విశ్వాసం, పార్లమెంట్ లో వచ్చినాయి, మేము ఆటోమేటిక్ గా మేము ఇంకా ముందుకు వెళ్ళిపోతాం, మాకు ఎదురే లేదు, తిరిగే లేదు, తగ్గితే ఒక కొన్ని సీట్లే తగ్గొచ్చు కానీ మాకేం అభ్యంతరం లేదు, ఏముందిలే అనుకున్నారు. ఆ విధంగా వాళ్ళ అతి విశ్వాసాన్ని కూడా ప్రజలు గమనించారు. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా పార్లమెంట్ లో ఎంత దారుణంగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతుంటే వారు అడ్డం పడి మాట్లాడినారు, అన్ని చూసిండ్రు. దాని తర్వాత జరిగిన పరిణామాల లోపల కేవలం భారతీయ జనతా పార్టీని కార్నర్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఎస్పెషల్లీ ఒక హిందూ సమాజాన్ని మహారాష్ట్రలో ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, హిందూ ఐడియాలజీ దాని బేసిస్ మీద పనిచేసే పార్టీలు అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా శివసేన దాన్ని బేస్ చేసుకుని ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్. మేము చెప్తా ఉన్నాం ఏంటంటే శివసేన ఎందుకు పుట్టింది, ఎందుకు పెరిగింది, ఎందుకు రాజకీయ పార్టీగా అవతరించింది మనం అందరం చూసినాము. ఎట్టి పరిస్థితుల్లో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీతో కలవనని చెప్పి దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఎంత దారుణమైన విషయము. దానికి తోడు మీ సార్ చెప్పినట్టు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క పాత్ర ఎట్టి పరిస్థితుల్లో చాలా 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 గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేసినారు ఆ శ్రేణులు మొత్తము. దాంతో ఈ ఫలితాలు వచ్చినాయి. ఎందుకనంటే కొంత మేము కూడా పార్లమెంట్ ఎన్నికల లోపల మాకు కూడా అతి విశ్వాసం ఉన్నదేమో, ఎట్లాగూ 400 సీట్లు గెలుస్తున్నాం కదా అనే ఆలోచనతో కొద్దిగా అది కొద్దిగా అతిశయం అనిపించింది, ప్రజలకు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించిందేమో తెలియదు. తర్వాత నరేటివ్ కూడా చేంజ్ ఉండే. అప్పుడు ఏంటంటే 400 సీట్లు గెలిస్తే మొత్తం రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారు, ముస్లింలని గెంటేస్తారు, ఎన్నో రకాల ప్రొపగండా క్రియేట్ చేసినారు, ఒక నరేటివ్ బిల్డ్ చేసినారు, ఆ నరేటివ్ ని నమ్మినరు. దాని తర్వాత తదనంతర పరిణామాల లోపల ఎక్కడ ఏం జరగలేదనే విషయాన్ని ప్రజలు గమనించారు. ఇమీడియట్ గా జరిగిన ఎన్నికల లోపల ఈవెన్ తో జమ్మూ కాశ్మీర్ లోపల కూడా మాకు అనుకూలంగా ఫలితాలు వచ్చినాయి. హర్యానాలో చూసినాం. దాని తర్వాత ఇంకా మేము రెట్టించిన ఉత్సాహంతో హర్యానాలో వచ్చిన ఫలితాన్ని చూసి ఎక్కడైతే కోల్పోయినామో మనం అక్కడనే విజయాన్ని వెతుక్కోవాలనే ఆలోచనతోటి
మహారాష్ట్రలో చాలా కింది స్థాయిలో బూత్ స్థాయిలో కార్యకర్తలు ప్రతి కార్యకర్త చెమటోడ్చి కష్టపడ్డ ఫలితమే ఈ రోజు వచ్చిన ఫలితాలకు నిదర్శనం. ఓకే. అయితే దీనికి రకరకాల నెరేటివ్స్ బిల్డప్ చేశారు. మొన్న కూడా మహారాష్ట్ర లోపల చెయ్యని స్టేట్మెంట్లు లేవు, ఎన్ని రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారు, అన్ని రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు, ఎన్ని రకాలుగా బద్నాం చేయాలనో చేశారు. చివరాఖరికి రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టినాం మేము, నరేంద్ర మోడీ గారి ఆత్మవిశ్వాసాన్ని చూరు చేసినాం అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడము ఆ ప్రజలు ఎవరు జీర్ణించుకోలేకపోయారు. నరేంద్ర మోడీ గారికి ఆత్మవిశ్వాసం ఎందుకు మీరు దెబ్బ కొడతారు, ఎందుకు బద్దలు కొడతారు? వారు చేసిన తప్పేంది, వారు చేసిన ఇబ్బంది ఏంది ప్రజలకి? వారు ఏదైనా సేవ చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు, ఏదైనా తన వల్ల లాభం జరగాలి, ఇబ్బంది కలగవద్దు అనే ఆలోచన చేస్తున్నారు తప్ప సమాజం కొద్దిగా పెద్దగా కావాలని చూస్తున్నారు తప్ప మీరు ఎందుకు వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు అనేది ప్రజలు గమనించారు. నరేంద్ర మోడీ గారిని ఒకరిని ఇప్పుడు సార్ దీంట్లో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, భారతదేశము అత్యద్భుతమైన ప్రతిభ కనపరుస్తుంది, అంతర్జాతీయ వేదికల మీద దూసుకుపోతా ఉంది, ఆర్థిక వ్యవస్థల్లో కానీ ఏ రకంగా కానీ. కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా భారత పైన ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నాయి. అయితే వీళ్ళు వారి ట్రాప్ లో పడి వాళ్లకు మద్దతు పలకడము, ఒక రకంగా మోడీని నిర్వీర్యం చేయొచ్చు కదా, మోడీని బలహీనపరచొచ్చు కదా అనే ఆలోచనతో వీళ్ళు వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు గుడ్డిగా. దానివల్ల ప్రజల లోపల ఒక చైతన్యం వచ్చింది. ఇంకొకటి, లాస్ట్ కి మన జరిగిన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఏ విధంగా జరిగిందో ఉత్తరప్రదేశ్ లో అదే విధంగా జరిగింది. ఉత్తరప్రదేశ్ లో కూడా దెబ్బతిన్నాం. ఎందుకు అని అంటే అది కూడా అక్కడ కూడా ఇదే సేమ్, రిజర్వేషన్లు రద్దు చేస్తారు, దళితులకు హక్కులకు క్షీణిస్తాయి, మొత్తం మనకు రాజ్యాంగం మారుస్తారు అని చెప్పినందుకే అక్కడ కూడా జరిగింది. ఈ ఉత్తరప్రదేశ్ లో మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల మేము కూడా పాఠాలు నేర్చుకున్నాం. ఎందుకు నేర్చుకున్నాం అంటే మేము ఖచ్చితంగా చెప్పినాం, సమాజాన్ని ఇట్లా విడగొట్టి వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఇబ్బంది పెడతా ఉన్నారు, ఆ సమాజం విడిపోకూడదు, ఖచ్చితంగా కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే మనం లాభపడతాము, సుఖపడతాం అని చెప్పి మేము బలంగా తీసుకుపోయినాం. దాన్ని నమ్మిండ్రు. కటెంగేతో కటెంగే అనే నినాదాన్ని ఒకరు వక్రీకరించడం కోసం ప్రయత్నం చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే ఎంటైర్ ప్రతిపక్ష పార్టీ ఓన్లీ హిందువుల గురించే మాట్లాడుతున్నారు, ముస్లింల గురించి మాట్లాడతలేరు, హిందువుల గురించే మాట్లాడుతున్నారు. మీరు ఎట్లనన్నా ఇంటర్ప్రిటేషన్ చేసుకోండి. మేము అంటున్నాం కలిసి ఉంటే కలదు సుఖం. మన పెద్దలు చెప్పారు, ఎవరు కలిసి ఉంటారు, భారతీయులందరము ఒకటే, భారతీయులందరూ కలిసి ఉండాలి, కలిసి ఉంటే సుఖంగా ఉంటాం, అభివృద్ధి చెందుతాం, ముందుకు పోతాం. దాంట్లో తప్పేంటి అంటే నా డిబేట్ లో అయితే వాళ్ళు ఏమంటారు సార్ అంటే దిలీప్ గారు ఒకటి చెప్తారు, లేకపోతే బండి సంజయ్ గారు ఇంకోటి చెప్తారు, లేదంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఒకటి చెప్తారు. సార్ ఆ చర్చ పక్క పెడితే ప్రజలు నేనేమంటున్నా సార్ అంటే వీళ్ళు ఏమంటారు, మీరు ముస్లింలందరూ ఓట్ జిహాద్ చేయండి, జిహాద్ లాగా ఓట్లేయండి, మొత్తం గంపగుత్తగా మనకే ఓటేయండి, లేదనుకుంటే మీరు మీ హక్కులు ఎప్పుడు కూడా ముస్లింలను ఓటు బ్యాంకు గానే చూడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రతిపక్ష పార్టీలు. కానీ వాళ్ళ ప్రయోజనాలు ఎక్కడన్నా కాపాడినా, ఎక్కడన్నా ఆ సమాజం ముందుకు వస్తా ఉందా, ఆ సమాజం అభివృద్ధి చెందుతా ఉందా? అంటే ఇక్కడ మహారాష్ట్రకి సంబంధించి ఇంకొకటి, మీరు 6 నెలల క్రితం ప్రారంభించినటువంటి పథకం ఏదైతే ఉందో, ఈ మాజీ లాడ్లీ బెహన్ ఏదో అంటారు, అది 1500 రూపాయలు ఇచ్చేది